నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. విజయనగరంలో కేంద్ర ప్రభుత్వ చర్యలపై వ్యతిరేకంగా సిపిఎం ఆందోళన. ఉపాధి హామీ చట్టానికి బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆరోపించిన తమ్మినేని. డిసెంబర్ 21న జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన డిఎంహెచ్ఓ జీవన్ రాణి. పోలియో రహిత సమాజానికి సహకరించాలని సూచన. విజయనగరం ఎస్ఎంబీ చర్చిలోని ఘనంగా క్రిస్మస్ ముందస్తు వేడుకలు. క్రీస్తు చూపిన ప్రేమ, కరుణ, త్యాగాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలన్న ఎమ్మెల్యే అదితి. ఉపాధి హామీలో ఉండే హక్కులను కాల రాసేందుకే జాతిపిత మహాత్మా గాంధీజీ పేరు మీద ఉన్న జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని గాంధీజీ పేరు తొలగించి పథకంగా మార్చారని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ వ్యాఖ్యానించారు. శుక్రవారం విజయనగరం కలెక్టరేట్ ఆవరణలో ఉన్న గాంధీజీ విగ్రహం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ మీద ఉన్న వ్యతిరేకతతోనే వామపక్షాలు, ప్రజా సంఘాలు సాధించుకున్న ఉపాధి హామీ చట్టానికి బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన మొదటి నుండి కూడా ఈ ఉపాధి హామీ చట్టంపై దాడి చేస్తోందని ఆరోపించారు. ఉపాధి హామీ పథకానికి 90% నిధులు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఆ నిధులను 60%కి కుదించిందని, దీనివల్ల ఆ భారం రాష్ట్రాలపై పడుతుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం వైఖరిని ఖండిస్తూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జగన్మోహన్, వెంకటేష్, విజయనగర పట్టణ నాయకులు బుల్లి రమణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని వికసిత్ భారత్ ఆజీవిక పేరు మీద పేరు మార్చేసి ఈ చట్టాన్ని తల్లకిందులు చేసింది. ఇది చట్టం. ఈ చట్టాన్ని ఈరోజు ఉపాధి హామీ పథకం కింద ఈరోజు మార్చారు. పథకం అనేది ఏ గ్యారంటీ లేదు. ఇప్పటి వరకు కార్మికుడు నాకు పని కావాలని 100 రోజులు పూర్తి పని ఇవ్వకపోతే, పని ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ సందర్భం బట్టి ఆయన నాకు పని కావాలని కోరితే 15 రోజుల్లో ఖచ్చితంగా పని కల్పించాల్సిన అవసరం ఈ చట్టంలో కల్పించారు. కాబట్టి అటువంటి డిమాండ్ చేసుకునే హక్కు దీంట్లో లేదు. అదేంటంటే పని ఉంటే ఇవ్వడం, పని లేకపోతే లేదని చెప్పడం తప్ప ఖచ్చితంగా ఇవ్వాలనేది ఇంతవరకు ఏదైతే ఉందో అది ఇప్పుడు లేకుండా పోయింది. దానివల్ల ఉపాధి హామీ కూలీలకి తీవ్రమైన ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఇది 10 ఏళ్లలో మొత్తం అందరికీ ఈ రకంగా ఈ ఉపాధి పథకం చాలా వరకు ఉపయోగపడింది. ఈవేళ నిధులు 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటుంది. ఈరోజు దాన్ని 60% కుదించేశారు. కాబట్టి మిగతా భారం అంతా రాష్ట్ర ప్రభుత్వంలో పడుతుంది. కానీ ఈరోజు నిధులు తగ్గించడం, హక్కులు మార్చడం, చట్టాన్ని ఉల్లంఘించడం ఇవన్నీ కూడా బీజేపీ ఈరోజు చేస్తుంది. అంటే కోట్లాది మంది ఈవేళ గ్రామీణ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈవేళ తీవ్రమైన ద్రోహం చేసింది బీజేపీ గవర్నమెంట్. ఇటువంటి గవర్నమెంట్ ఈ విధానాల్ని తప్పకుండా ప్రజలందరూ వ్యతిరేకించాలి. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈవేళ వామపక్షాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, సిపిఎం కావచ్చు, అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఈ పథకాన్ని ఇలాగే కొనసాగించాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తాయి. ఆ ఉద్యమాలు రాకముందే ప్రభుత్వం ఆలోచించి ఈ పథకాన్ని ఇలా కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. మహిళలు చైతన్యవంతులై సాధికారత సాధించినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని వెలుగు డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసపాణి అన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం వెలుగు కార్యాలయంలో ఏపీఎంపీ నారాయణరావు ఆధ్వర్యంలో విజన్ బిల్డింగ్ 2పై జరుగుతున్న జిల్లా స్థాయి శిక్షణలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించడానికి అవసరమైన చిన్న చిన్న కథలు, పాటలు రూపంలో శిక్షణ జరుగుతుందన్నారు. గ్రామాల్లో ఉన్న వనరులు, లేని వస్తువులను గుర్తించి వాటికి అవసరమైన ప్రణాళికలు తయారు చేసి మండల సమాఖ్యకు సమర్పించాలని సూచించారు. వాటి ఆధారంగా గ్రామ, మండల సమాఖ్యలను ఆదర్శవంతంగా తయారు చేయుటకు అవకాశం ఉందని తెలిపారు. గ్రామ సంఘాలు, మండల సమాఖ్యలు అభివృద్ధి పదంలో నడిపించడానికి సంఘ సభ్యులు నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని, అటువంటప్పుడు మాత్రమే ఆరోగ్యవంతమైన గ్రామాలుగా తయారు చేయవచ్చు అని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సీనియర్ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను ఉపాధ్యాయ అర్హత పరీక్షను రాయాలని నిర్దేశించడం సరికాదని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ మురళీమోహన్ రావు పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2010 సంవత్సరానికి ముందర ఉపాధ్యాయులుగా చేరిన వాళ్లు డిఎస్సి ద్వారా నియామకమయ్యారని,
ఆనాటికి టెట్ అనేది లేదని తెలిపారు. కానీ 2009లో వచ్చిన విద్యా హక్కు చట్టం నేపథ్యంలో ఉపాధ్యాయులుగా ఉన్నవారందరూ 2 ఏళ్లలో టెట్ పరీక్ష పాస్ కావాలని, లేదంటే వారు విధుల నుండి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవాల్సి ఉంటుందని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, దీనివలన ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన ఉన్నారని, ఇది విద్యార్థులకు బోధనలో నష్టం చేకూరుస్తుందని తెలియజేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుండి పూర్తి మినహాయింపు వచ్చే వరకు చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె భాస్కర్ రావు, జిల్లా కార్యదర్శి కె కృష్ణారావు, వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు, అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. భారతదేశంలో ఉండే ఉపాధ్యాయులందరూ 1,20,00,000 మంది ఉపాధ్యాయులు అందరూ టెట్ పాస్ అవ్వాలనే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పుకి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్ వేయాలని చెప్పేసి యూటీఎఫ్గా ఎస్టీఎఫ్ఐగా డిమాండ్ చేశాం. కానీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటి వరకు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయలేదు. మరి ఆ రివ్యూ పిటిషన్ వేయని సందర్భంగా నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేందుకు ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సుమారు 10,000 మంది గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు. ఈ గిరిజన ప్రాంతంలో అనేక కష్ట నష్టాలకు ఒడిదుడుకులకు తట్టుకొని ఈరోజు గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులు ఆ పాఠశాలలో పనిచేస్తూ ఉన్నారు. అనేక మౌలిక వసతులు లేకపోయినప్పటికీ విద్యార్థులు ఆరోగ్యం బాగోలేక దురదృష్టవశాత్తు మరణిస్తే, కిడ్నీలు, ఊపిరితిత్తులు విద్యార్థులు చనిపోతే ఉపాధ్యాయుల కారణమని చెబుతూ వాళ్ళని సస్పెండ్ చేయడం అనేది చాలా అన్యాయం. వైఎస్ఆర్ ప్రభుత్వం ఆదేశిస్తే అప్పుడు యూటీఎఫ్గా నిరసిస్తే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న ఈ ప్రభుత్వం ఉపాధ్యాయుల చేత ల్యాబొరేటరీలు కడిగించడమా లేకపోతే ఫోటోలు తీయడమా అని చెప్పేసి ఎద్దావా చేశారు. కాబట్టి ఈరోజు జరుగుతున్నది అదే. గిరిజన సంక్షేమ పాఠశాలలో ఒక నైట్ వాచ్మెన్ డ్యూటీ చేయమనడం అనేది సిగ్గు. కాబట్టి వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. విజయనగరం ఎస్ఎంబి చర్చిలోని పాస్టర్ ఆర్ఎస్ జాన్ ఆధ్వర్యంలో ముందస్తు వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని చర్చిని రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు ముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీస్తు చూపిన ప్రేమ, కరుణ, త్యాగాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు. విజయనగరంలోని అతి పురాతనమైన చర్చిలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకల్లో తాను పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రపంచ శాంతి కోసం జనించిన గొప్ప శాంతిదూత క్రీస్తు అని కొనియాడారు. క్రైస్తవులు ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలని సూచించారు. అనంతరం యువతులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేను కలిసిమెలిసి క్రిస్మస్ చేసుకోవడం చాలా సంతోషం అనిపిస్తుంది. మీ అందరికీ మెరీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. అలాగే మనం చూస్తుంటే ఈరోజు పొద్దున్నే మనం పార్టీ కార్యక్రమం కూడా క్రిస్మస్ డే సెలబ్రేట్ చేసాం. అంటే మీరందరూ 25th రోజు మీరందరూ మీ కుటుంబాలతో సెలబ్రేట్ చేస్తారు. కాబట్టి మనం 1 వీక్ బిఫోరే ఈరోజు పార్టీ ఆఫీస్లో కూడా మన క్రిస్టియన్స్ అందరితో కూడా సెలబ్రేట్ చేయడం జరిగింది. దాంట్లో చిన్నపిల్లలు కూడా ఎంతోమంది పాల్గొన్నారు. చాలా సంతోషం అనిపించింది. అందరూ క్రిస్మస్ ఫాదర్ లాగా వేసుకొని అలాగే ఏంజల్స్ లాగా డ్రెస్ వేసుకొని వచ్చారు. ఎంతో సంతోషం అనిపించింది. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండల పరిధిలో పలు గ్రామాల్లో 3 నూతన రోడ్లను ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ప్రారంభించారు. 50 లక్షల రూపాయల MGNREGC నిధులు ఆడారు నుండి డెప్పివలస వరకు, 40 లక్షల నిధులతో బివాడ నుండి చెబియం వలస వరకు, 2 కోట్ల నిధులతో తుడి నుండి TVR పురం వరకు వేసిన నూతన రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని గ్రామాలకు రహదారుల నిర్మాణం చేపట్టిందని తెలిపారు. ఈ రోడ్ల నిర్మాణానికి అనుమతి మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఏపీ ఎన్జీఓ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాజాం యూనిట్ నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ఎన్నికల అధికారులు ఎల్ అప్పలనాయుడు, ఎం అప్పలస్వామి పర్యవేక్షణలో ఎన్నిక నిర్వహించారు. సంఘం నూతన అధ్యక్షుడిగా వావిలపల్లి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శిగా బి ప్రకాష్, రెవెన్యూ శాఖ అసోసియేటెడ్ ప్రెసిడెంట్గా డాక్టర్ కరణం హరిబాబు, ఆరోగ్య శాఖ ఉపాధ్యక్షులుగా డి అప్పలనాయుడు, బి అనిల్ కుమార్, కె వేణు ఇతర సభ్యులు ఎన్నికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 21న జరిగే పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ జీవన్ రాణి పిలుపునిచ్చారు. శుక్రవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలను వేయించాలని, 2 చుక్కలతో పోలియోపై నిరంతరంగా విజయం సాధించవచ్చన్నారు. భారతదేశం పోలియో రహిత దేశమని, కానీ కొన్ని దేశాల్లో పోలియో ఇప్పటికీ ఉందని, కావున తల్లిదండ్రులు తమ పిల్లలకు రక్షణ కల్పించడంలో ఎలాంటి తప్పులు చేయవద్దని, పిల్లలకు మోతాదును ప్రతిసారి పోలియో చుక్కలు వేయించాలని కోరారు. 2014లో ప్రపంచ ఆరోగ్య సంస్థ పోలియో నివారణ దినోత్సవం నిర్వహించి కొనసాగిస్తోందని తెలిపారు. 1999లో చివరిసారిగా జిల్లాలో 2 పోలియో కేసులు నమోదయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డిసెంబర్ 21వ తారీఖున చేసుకునే పల్స్ పోలియో ప్రోగ్రాం నేపథ్యంలో మనం ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. ఏ జాబ్ చార్ట్ చేసినా సరే మెడికల్ అండ్ హెల్త్కి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సంపూర్ణ సహాయ సహకారాలు మాకు అందుతున్నాయి. అలాగే అందించాలని చెప్పి కూడా నేను ఈ నేపథ్యంలో రిక్వెస్ట్ చేస్తున్నాను. సో పల్స్ పోలియో ప్రోగ్రాం అనేది మనకి 95 నుంచి స్టార్ట్ అయింది. ఈ క్యాంపెయిన్ మోడ్లో చేయటం వల్ల మనం రొటీన్ ఇమ్యునైజేషన్తో పాటు సర్వలెన్సు స్ట్రెంగ్తన్ చేసి అదేవిధంగా ఎక్స్ట్రా క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడం ద్వారా మనం పోలియోని మన దేశం నుంచి పారద్రోలటం అనేది జరిగింది. ఇది 2014లో జరిగింది. ఈ నేపథ్యంలో మనకి లాస్ట్ కేసు 2011లో వెస్ట్ బెంగాల్లో వచ్చింది. సో పోలియో ఫ్రీ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి మనం సర్టిఫికేషన్ కూడా మనం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మన జిల్లా పరంగా మొత్తం జనాభా వచ్చి 20,81,000 ఉన్నది. ఈ నేపథ్యంలో అదేవిధంగా 0 to 5 years 1,99,000 ఉన్నారు. ఈ బిడ్డలందరికీ కూడా పోలియో చుక్కలు వేసి మన బిడ్డలని అందరినీ కూడా పోలియో బారిన పడకుండా, డిజబిలిటీకి లోను కాకుండా కాపాడుకునే నేపథ్యంలో మనం అందరూ కూడా బేసిక్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని మన ప్రోగ్రామ్ని పల్స్ పోలియోని సక్సెస్ చేసుకుందామని చెప్పేసి నా వైపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ నేపథ్యంలో మనకి పోలియో వ్యాక్సిన్ అంతా కూడా వచ్చేసింది. అన్నిటికీ కూడా డిస్పర్స్మెంట్ కూడా అయిపోయింది, మన్యం జిల్లాతో సహా అరెస్ట్ వైల్ కాబట్టి. సో లాజిస్టిక్స్, ఐఈసి, అదేవిధంగా వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషను, ట్రైనింగ్స్ మొత్తం అన్నీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కండక్ట్ చేసేసాం. సో వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ టు కండక్ట్ పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. అదేవిధంగా యాడ్వర్స్ ఈవెంట్స్ ఏమన్నా వచ్చినా సరే ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పేసి సెకండరీ హెల్త్కి, అదేవిధంగా టెరిటరీ లెవెల్లో ఉన్న హెల్త్కి డిఎంఈ సైడ్ కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసాం. వాళ్ళు కూడా ప్రిపేర్డ్గా ఉన్నారు. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం.
స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవిందా జ్యువెలరీస్. గోవిందా జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విద్యార్థులు తమలోని సృజనాత్మకతను వెలికితీసి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించినప్పుడే ఉన్నత స్థాయికి చేరుకుంటారని కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో DVMH స్కూల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సైన్స్ ప్రదర్శనకు ప్రభుత్వ విప్ తోయిక జగదీశ్వరి, జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉపాధ్యాయులు నేర్పిన క్రమశిక్షణ వల్లనే నేడు ఎమ్మెల్యేగా మీ ముందు నిలబడ్డారని ఉత్సాహపరిచారు. ఉపాధ్యాయులు చెప్పే మాటలను విద్యార్థులు గౌరవించాలని, వారు మందలించినా అది విద్యార్థుల భవిష్యత్తు కోసమని గుర్తుంచుకోవాలన్నారు. దేశ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిదని, విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను బయటకు తీయడానికే ఇటువంటి వేదికలు ఎంతో దోహదపడతాయని చెప్పారు. ప్రతి విద్యార్థి కొత్త విషయాలను పరిశోధించి అబ్దుల్ కలాం గారిలా కొత్త శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. జాయింట్ కలెక్టర్ శ్రీ యశ్వంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి శాస్త్రవేత్తగా ఎదగాలని, చదువుతో పాటు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఎందుకు మేము కింద నుంచి మాట్లాడట్లేదు, ఎందుకు పూలు పెట్టారు, ఎవ్రీథింగ్ ఈస్ ఎ క్వశ్చన్. దాన్ని మీరు రైట్ పర్సన్ ని అడగాలి. ఆ ఆన్సర్ వచ్చేదాకా వదలకూడదు. క్వశ్చనింగ్ ఈజ్ ద స్టార్టింగ్ స్టెప్. కానీ క్వశ్చన్ చేసినంత మాత్రాన మీకు నాలెడ్జ్ వచ్చేది, మీరు ఇంప్రూవ్ అయిపోరు. మీకు అందరికీ చాలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకు ప్లాస్టిక్ వాడొద్దు అంటారు, ఎందుకు చెట్లు పెంచాలి, ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. కానీ ఒక్కొక్క క్వశ్చన్కి ఎప్పుడైతే మీరు ఆన్సర్స్ తెలుసుకోవడం స్టార్ట్ చేశారో దెన్ యువర్ థింకింగ్ విల్ ఎక్స్పాండ్. ఒకసారి మీ థింకింగ్ ఎక్స్పాండ్ అయిన తర్వాత సేమ్ టాపిక్ పైన కొత్త కొత్త క్వశ్చన్స్ వస్తాయి. దట్స్ హౌ యూ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. సో సైన్స్ చదివేసి అందరూ ఏదో సైంటిస్ట్లో లేకపోతే రోబోటిక్స్ తయారు చేసే రోబోట్స్ తయారు చేయటమో అదే అయిపోవాల్సిన అవసరం లేదు. తను చెప్పినట్లు మన డైలీ లైఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ తీసుకుంటా ఉన్నాము. ఏది కార్బోహైడ్రేట్, ఏది ఫైబర్, ఏది ప్రోటీన్, ఏది తినాలి, ఏది తినకూడదు. ఇప్పుడు సార్ ముస్తాబ్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో ముస్తాబ్ ఈస్ ఆల్సో సైన్స్ కదా. మనం తినే ముందు చేతులు కడుక్కోవాలి, వాష్రూమ్ వాడిన తర్వాత చేతులు కడుక్కోవాలి. సో దట్ జెమ్స్ ఏదన్నా ఉంటే పోతాయి. మనం ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంలో ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా మంచి శాస్త్రవేత్తలుగా ఉండాలి అనేసి అంటే మెయిన్ క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ టీచర్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకుంటేనే వస్తుంది. నిజంగా మీరు టీచర్ ఒకదానికి చెప్పారని, కొట్టారనో, తిట్టారనో మీరు ప్రతిదానికి కంప్లైంట్లు ఇస్తే మీరు అనుకునే గోల్ రీచ్ అవ్వలేరు. కాబట్టి మీరందరూ కూడా ఒక స్థాయిలో ఉండాలి అంటే టీచర్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడవాలి. మరి నేను కూడా టీచర్ అవ్వాలనుకున్నాను, మరి ఈ రోజు ఎమ్మెల్యే అయ్యాను. ఇది ఏంటంటే ఒకరికి సేవ చేయాలనే భావంతో మనం అనుకుంటే దాన్ని సాధించగలుగుతాం. ఈ రోజు అలాగే మన ముఖ్యమంత్రి గారు, అలాగే మన ఐటీ శాఖ మంత్రి గారు ఇవన్నీ కూడా మీకందరికీ ఒక ఇది కావాలని చెప్పేసి మరి అక్కడ ఉన్నటువంటి గూగుల్ ని కూడా ఈ రోజు మన దగ్గరికి వస్తున్నాయి. అలాగే కాగ్నిజెంట్ ఇవన్నీ కూడా తేవడం జరుగుతుంది. మరి ఈ రోజు సైన్స్ అంటే అభివృద్ధి ఉంటే అందరం కూడా ఒక అంటే ఉద్యోగాల అవకాశాలు రావచ్చు, అన్ని కూడా రావచ్చు. విజయనగరం పట్టణం 19వ డివిజన్కు చెందిన వైసీపీ నాయకులు సోము మురళి, సోము మాధవితో పాటు సుమారు 300 కుటుంబాల వారు శుక్రవారం టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ మేరకు వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంతో పాటు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీలోకి చేరుతున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రగతిశీల పాలన, సంక్షేమ కార్యక్రమాలను విశ్వసించి వైసీపీ నేతలు చేరడం హర్షణీయమన్నారు. కొత్తగా పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నామని, అందరూ కష్టపడి పనిచేసి ప్రజా ఉన్నతికి, పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ తోని మన తెలుగుదేశం పార్టీని ఘన విజయంగా పెద్ద చేశారు.
అట్లాగే మన యువ నాయకుడైన లోకేష్ బాబు కూడా ఆంధ్రప్రదేశ్ని చాలా ముందుకు నడిపించారు. ఎమ్మెల్యే గారు అతిథి విజయలక్ష్మి మేడం గారు ఈ యొక్క ఆవిడ చేసిన మంచి పనులు, అభివృద్ధి పనులు, ప్రజాసేవ, ప్రజలకు అందుబాటులో ఉండి ఎన్నెన్నో రాత్రనగా పగలనగా ప్రజల సేవలో ఉన్నారు. నిజంగా ఆవిడ యొక్క సేవలు, అభివృద్ధిని చూసి మన లంకాపట్నం 12 డివిజన్ నుండి నా పేరు సోము మురళీమోహన్, మా మిస్సెస్ పేరు సోము మాధవి, అట్లాగే పలు కుటుంబాలు కూడా మన తెలుగుదేశం పార్టీలోకి మేడం అడుగుజాడలో నడిచి మేము జాయిన్ అవ్వడానికి వచ్చాము. అయితే వారి యొక్క అభివృద్ధి పనులలాగే మేము కూడా తెలుగుదేశం పార్టీలో కండ వేసుకొని మేము కూడా రాత్రనగా పగలనగా మీ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయము, కష్టపడి ప్రజల గురించి మేడం లాగా మేము పనిచేస్తామని ఈ సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సోము మురళి, సోము మాధవి ఆధ్వర్యంలో 300 కుటుంబాలు మన లంకాపట్నం నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినాయి. మీరందరూ ఒక అద్భుతమైన పార్టీలో జాయిన్ అయ్యారు. నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో మీరు జాయిన్ అయ్యారు. అయితే ఎప్పుడైనా మన రాష్ట్రంలో ఆపద వచ్చినప్పుడు ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారు ఆ ఆపదని రక్షించేవారు. ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కష్టాలు ఉన్నప్పుడు మన రాష్ట్రానికి ఈ వయసులో కూడా వారు వచ్చి మన రాష్ట్రం కష్టాలను ఉన్నప్పుడు నేనున్నానని ప్రజలకి చెప్పుకుంటూ ఈ వయసులో కూడా వారి సమయాన్ని ప్రజల కోసం అంకితం చేశారని ముఖ్యంగా మీ అందరికీ ఒక్కసారి గుర్తు చేసుకుంటా ఉన్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారు ఏ విధంగా బాధ్యత తీసుకున్నారో అదే విధంగా లోకేష్ గారు బాధ్యత తీసుకున్నారు. మీరందరూ కూడా మన పార్టీ విధి విధానాలు చూసి మన పార్టీలో జాయిన్ అయినందుకు నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇది ఒక పండగ వాతావరణంలో మనం అందరం జరుపుకుంటున్నామని తెలియజేస్తూ సెలవు తీసుకు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పట్టణంలో చైన్ స్నాచింగ్ జరిగింది. గవర్నమెంట్ ఆసుపత్రి వద్ద ఉన్న సత్యసాయిబాబా ఆలయం నుండి వెళ్తున్న కలివరపు వీధికి చెందిన లక్ష్మి అనే మహిళా భక్తురాలి మెడలో 3 తులాల బంగారు గొలుసును స్నాచర్లు లాక్కెళ్లారు. వెంకటరాయని కోనేరు వద్ద చీకటిగా ఉన్న ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే దొంగను పట్టుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీల ద్వారా పునర్విభజన చట్టం ద్వారా ఏనాటి నుండో కలిసి ఉన్న గ్రామాల్లో చిచ్చు మొదలైంది. తాజాగా విజయనగరం జిల్లా రేగిడి మండలం లక్ష్మీపురం పంచాయతీలో గల అక్కన్న అగ్రహారం గ్రామాన్ని విడదీసేందుకు కూటమి నేతలు ప్రయత్నించారు. దీంతో గ్రామ సభ నిర్వహించి పంచాయతీ సర్పంచ్ మెంబర్లు కలిసే ఉండటానికి తీర్మానం చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామ సభ రసాభాసగా మారడంతో అధికారులు మోజువాణి ఓటు ప్రకారం తీర్మానం చేయాలని కోరారు. అక్కన్న అగ్రహారం నూతన పంచాయతీ కావాలని 109 మంది సంతకాలు చేయగా లక్ష్మీపురం పంచాయతీలో ఉమ్మడిగా కొనసాగుతామని 208 మంది సంతకాలు చేశారు. విభజన వద్దు అని 99 మంది మెజార్టీ ఓటింగ్ చేయడంతో ఎప్పటిలాగే ఒకే పంచాయతీలో 2 గ్రామాలు ఉండేందుకు గ్రామ సభ ఆమోదం తెలిపింది. శ్రీకాకుళం జిల్లా మందస మండలం జిల్లుండ గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కొల్లి కృష్ణారావు అనే రైతుకు చెందిన పొలంలో నూర్చిన 10 ధాన్యం బస్తాలు దగ్ధమయ్యాయి. వృధాగా పడి ఉన్న వరిగడ్డికి గుర్తు తెలియని వ్యక్తి నిప్పండించడంతో ప్రమాదం చోటు చేసుకుందని ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ మేరకు మందస అగ్నిపాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో భారీ ముప్పు తప్పింది. కొంతమేర ధాన్యం బస్తాలను కాపాడగలిగిన కష్టపడి పండించిన పంట బూడిదవడంతో బాధితులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు.
ఏపీఎస్ఆర్టీసీ ఏలూరు డిపోకు చెందిన పెట్రోల్ బంక్ అవుట్లెట్ నందు జరిగిన అవినీతి కుంభకోణంలో అసలు దోషులను గుర్తించడానికి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలని, అవినీతితో సంబంధం లేని ఉద్యోగులపై విధించిన అక్రమ సస్పెన్షన్లను రద్దు చేయాలని కోరుతూ ఎస్డబ్ల్యూఎఫ్ విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏలూరు డిపోకు చెందిన పెట్రోల్ బంక్ అవుట్లెట్లో జరిగిన అవినీతి కుంభకోణంలో సంబంధం లేని ఉద్యోగులను బాధ్యులను చేస్తూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆర్టీసీ అధికారులు ఏకపక్షంగా సస్పెండ్ చేయడం అన్యాయమని మండిపడ్డారు. ఆయిల్ బంక్ నిర్వహణపై సమగ్ర విధానం రూపొందించకుండా సంబంధిత ఉద్యోగులకు విధులు కేటాయిస్తూ ఎటువంటి రాతపూర్వక ఆదేశాలు ఇవ్వకుండా వారిని సస్పెన్షన్ చేస్తూ చర్యలు తీసుకోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని తెలిపారు. తక్షణమే అక్రమ సస్పెన్షన్ను రద్దు చేయాలని, లేనిచో భవిష్యత్తులో జరగబో పోరాటాలకు ప్రజా సంఘాల మద్దతు కూడగట్టి పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్డబ్ల్యూఎఫ్ విజయనగరం జిల్లా కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏలూరు డిపోలో డిపిటిఓ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ ఫైనాన్షియల్గా సుందరయ్య గారు, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు. ఆయన పనిచేస్తుంది డిపిటిఓ ఆఫీసులో. ఏలూరు ఆయిల్ బంకు డిపో పరిధిలో ఉంది. అందులో 82 లక్షల రూపాయల వరకు అవినీతి జరిగింది. ఈ రాష్ట్రంలో 10 అలాంటి ప్రైవేటు ప్రభుత్వం కలిసి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పెట్రోల్ బంకులు ఉన్నాయి. రాజంపేటలో కూడా 62 లక్షల రూపాయల వరకు అవినీతి జరిగింది. ఇక్కడ 82 లక్షల వరకు అవినీతి జరిగింది. అయితే అవినీతిని బయటకు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఏమో కానీ ఒక 50 లక్షల రూపాయల వరకు ఉద్యోగుల నుంచి రికవరీ చేశారు. సుందరయ్య గారిని 5 లక్షల రూపాయలు కట్టమని చెప్పినప్పుడు అవినీతితో సంబంధం లేనటువంటిది, ప్రజల కోసమే నిత్యం పోరాటం చేస్తున్నటువంటి మచ్చలేనటువంటి నాయకుడు సుందరయ్య గారు, ఇది నేను చెల్లించను, నాకు అవినీతి ఎటువంటి సంబంధం లేదంటే ఆయన వల్ల మిగతా 30 లక్షలు రాలేదనే ఉద్దేశంతో ఏమో ఆయనతో పాటు మరొక 2 ఉద్యోగులు కూడా సస్పెండ్ చేశారు. ఈ ఆయిల్ బంకు ఏర్పాటు చేసినప్పుడు సుందరయ్య గారికి ఎటువంటి విధి విధానాలు రూపొందించలేదు. ఆయన ఆడిట్ చేయమని కూడా ఎటువంటి పేపర్లు కానీ ఆదేశాలు కానీ ఇవ్వలేదు. కాబట్టి సంబంధం లేనటువంటి దీంట్లో కక్ష సాధింపు చర్యలుగా భావిస్తున్నాం మేము. ఆయన సస్పెండ్ చేశారు కాబట్టి తక్షణమే ఆయన విధులకు తీసుకోవాలి. ఆయనతో పాటు సస్పెండ్ చేసిన మరో 2 ఉద్యోగులు ఉన్నారు, వారిని కూడా విధులకు తీసుకోవాలి. ఇంకా పరిష్కారం కాకపోయినట్లయితే ఈ నెల 26, 27 తారీఖుల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపడతాను, నిరాహార దీక్షలు. ఎటువంటి సంబంధం లేనటువంటి సుందరయ్య గారిని వెంటనే విధులకు తీసుకోవాలనేది మా ప్రధాన డిమాండ్. సుందరయ్య గారిని విధులకు తీసుకునే వరకు మా పోరాటం కొనసాగుతుంది. తక్షణమే సుందరయ్య గారితో పాటు సస్పెండ్ చేసిన వాళ్ళు విధులకు తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాను. అలాగే నష్టం జరిగినటువంటి 82 లక్షల రూపాయలు కార్పొరేషన్కి చెల్లించి ప్రజలకు అందేటట్లుగా, కార్పొరేషన్కి అందేటట్లు చూడాలని మీ ద్వారా తెలియజేస్తాను. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. విజయనగరంలో కేంద్ర ప్రభుత్వ చర్యలపై వ్యతిరేకంగా సిపిఎం ఆందోళన. ఉపాధి హామీ చట్టానికి బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆరోపించిన తమ్మినేని. డిసెంబర్ 21న జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన డిఎంహెచ్ఓ జీవన్ రాణి. పోలియో రహిత సమాజానికి సహకరించాలని సూచన. విజయనగరం ఎస్ఎంబి చర్చిలోని ఘనంగా క్రిస్మస్ ముందస్తు వేడుకలు. క్రీస్తు చూపిన ప్రేమ, కరుణ, త్యాగాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలన్న ఎమ్మెల్యే అదితి. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.